ఓం సాయిరాం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మీకు దూరంగా ఉండే వ్యక్తి ఈ రోజు రాత్రికి మీ బంధం గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారో చూద్దామండి. అంటే ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ అండి. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్‌కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే మాత్రము స్క్రీన్ పైన నంబర్ ఉంది కదండీ! ఆ నంబర్‌కి మెసేజ్ గానీ, కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ చెప్తాననమాట. సో, పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి. మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు. సో, మీ సిచ్యువేషన్‌కి మీ మనసులో చాలా క్వెషన్స్ ఉండి, వాటికి ఆన్సర్స్ కోసం మీరు వెతుకుతూ ఉన్నా, సరే మీ సిచ్యువేషన్‌కి మీరు ఏం తెలుసుకోవాలి అనుకున్నా అండ్ మీ మనసులో ఉన్న చాలా కన్‌ఫ్యూజన్స్‌కి కానీ, సో, డౌట్స్‌కి కానీ అన్నిటికి క్లారిటీ కావాలి, ఆన్సర్స్ కావాలి అని అనుకుంటే, సో, పర్సనల్ రీడింగ్‌లో అయితే 100% మీకు మీ మనసులో ఉన్న క్వెషన్స్‌కి అండ్ కన్‌ఫ్యూజన్స్‌కి క్లారిటీ వస్తుంది. సమాధానాలు కూడా దొరుకుతాయన్నమాట. సో, పర్సనల్ రీడింగ్స్ అంటే ఏంటి అంటే, మీకు నాకు మధ్య సంబంధించి మన ఇద్దరి మధ్యనే ఉంటుందండి. సో, ఇంకా మీ పర్సనల్స్ గురించి ఇంకెక్కడ ఎవరికీ లీక్ అవ్వవనమాట. సో, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో, మీకు ట్రస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. చాలామంది కూడా పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు చాలా భయపడుతున్నారనమాట. సో, ఎటువంటి భయము అవసరం లేదండి. పర్సనల్ రీడింగ్స్‌లో మీరు ఏం చెప్పినా, ఏ ఇన్ఫర్మేషన్ మాకిచ్చినా సరే అది మీకు అంటే రీడింగ్ తీసుకునే మీకు అండ్ చెప్పే నాకు మాత్రమే మన ఇద్దరి మధ్య మాత్రమే ఉంటుంది. సో, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ విషయంలో అయితే మీరు ధైర్యంగా రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సో, మీ సిట్యుయేషన్‌కి అవసరం అనుకుంటే మాత్రము మనీ పే చేసి రీడింగ్ అయితే తీసుకోవడానికి మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అంటే ట్రస్ట్ విషయంలో చెప్తున్నాను. సో, ఇదేంటంటే టైమ్‌లెస్ రీడింగ్ అనమాట. సో, మీరు ఎప్పటినుంచైతే చూస్తారో అప్పటినుంచి మీకు కనెక్ట్ అయితుంది. సో, ఇప్పుడైతే మీకు దూరంగా ఉండే ఈ వ్యక్తి ఈరోజు రాత్రికి మీ బంధం గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూసేద్దాము. ఇక్కడ ఏంటి అంటే మీ వ్యక్తి మీ బంధంలో ఒక క్లారిటీ అండ్ పాజిటివ్ థింకింగ్ లాగా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ రావాలి అండ్ ఒక పాజిటివ్ థింకింగ్‌తో ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తికి మీకు సంబంధించి ఆహ్, అంటే మీ విషయానికి, మీ బంధానికి సంబంధించి ఈ వ్యక్తికి ఏంటంటే మంచి మంచి థాట్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ గూడా చాలా ఎక్కువగా పెరిగింది అని చెప్పొచ్చనమాట. అంటే మీ రిలేషన్‌షిప్ మీద వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా హోప్‌తో, చాలా పాజిటివ్‌గా ఒక క్లారిటీతో అయితే ఉన్నారు అని అనిపిస్తుంది. అంటే ఈరోజు నైట్‌కి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. అంటే మీ బంధం విషయంలో వాళ్ళకి క్లారిటీ వచ్చింది. పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అండ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ గూడా పెరుగుతుందనమాట మీ బంధం మీద. సో, ఇప్పుడేంటంటే పేషెన్స్‌తో ఆలోచిస్తున్నారండి. చాలా ఓపికగా ఆహ్, స్టెప్ బై స్టెప్పు అసలు ఏం జరుగుతుంది? ఏంటి? పాస్ట్‌లో ఏం జరిగింది? ఇలా పేషెన్స్‌తో అంటే ఓపికగా ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చెయ్యాలి అని ఆహ్, వాళ్ళకి ఉందండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చెయ్యాలి అని ఒక డెసిషన్ అయితే తీసుకోవాలని వాళ్ళకి ఉందండి. అంటే మీ రిలేషన్‌షిప్‌తో ఆహ్, మీ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయాలని కూడా అనుకుంటున్నారండి. అంటే కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు కానీ, వాళ్ళిప్పుడు ప్రెజెంట్ అయితే కామ్‌గా అండ్ పీస్‌ఫుల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయాలని ఆలోచిస్తున్నారండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి. అంటే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఓల్డ్ బ్యాగేజ్ ఏదైతే ఉందో మీ మధ్యన అదంతా కూడా వదిలేసి ఫ్రెష్‌గా స్టార్ట్ చెయ్యాలి అని వాళ్ళైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అండ్ న్యూ బిగినింగ్‌కి ఇష్టపడుతున్నారండి. అంటే రిస్క్ తీసుకోవడం కోసం కూడా వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అంటే మీ విషయంలో మీ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ వేయాలి. పాస్ట్‌లో ఉన్న ఓల్డ్ బ్యాగేజ్ మొత్తం గూడా వదిలేసి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. ఎంత రిస్క్ అయినా సరే
ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. అది రిస్క్ అయినా సరే నేను చెయ్యాలి అన్న మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నారని చెప్పొచ్చనమాట. సో, వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు మీ గురించి చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి. మీరనుకోవచ్చు వాళ్ళసలు మీ గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళున్నారు. మిమ్మల్ని అసలు మీ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళైతే చాలా హ్యాపీగున్నారు. మిమ్మల్ని ఇంకా పూర్తిగా వదిలేసారు. ఇలా మీరనుకోవచ్చు. బట్ వాళ్ళేంటంటే మీ గురించి చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి. మీ మాట కావచ్చు, మీ రియాక్షన్ కావచ్చు, మీరు ఏదైనా సరే పోస్ట్‌లు సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నా, లేకుంటే వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారండి. ఒకవేళ మీ నంబర్స్ గాని బ్లాక్ చేసి మీకు నో కాంటాక్ట్‌లో ఉండి ఇలా కానీ ఉంటే సో, వేరే వాళ్ళ నంబర్స్ నుంచి కావచ్చు, వేరే వాళ్ళ అకౌంట్స్ నుంచి కావచ్చు, ఎలాగైనా సరే వాళ్ళైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. లేదా మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని గమనిస్తూ, మిమ్మల్ని చూస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. దానికి ముందు 100% క్లారిటీ కోసం మీ గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. తెలుసుకోవడం కూడా జరుగుతుందండి. సో, వాళ్ళు మీ గురించి మొత్తం గూడా క్లారిటీగా 100% తెలుసుకుంటారండి. తెలుసుకొని డెసిషన్ తీసేసుకుంటారనమాట. సో, ఇక్కడేంటంటే లాంగ్ టర్మ్ ఫ్యూచర్‌ని గూడా బేస్ చేసుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అంటే మీతో ఏదో జస్ట్ అలా వచ్చి అలా ఎళ్ళిపోవాలి అన్నట్లు లేకుండా పాస్ట్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్ మళ్ళీ మళ్ళీ మీ విషయంలో ఈ రిలేషన్‌షిప్‌లో చేయకూడదు. లాంగ్ టర్మ్ ఫ్యూచర్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని స్టెబిలితో ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్‌తో ఫ్యూచర్‌ని సెటిల్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకివ్వాలి. సో, లాంగ్ టర్మ్ ఫ్యూచర్‌ని బేస్ చేసుకొని ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీతో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఐడియా కూడా వాళ్ళకి ఉందండి. ఈరోజు నైట్ అయితే ఈ వ్యక్తిలో ఇన్ని ఆలోచనలైతే వస్తున్నాయి. కానీ ఈ పాజిటివ్ ఆలోచనలకి పెయిన్ కూడా ఉందండి వాళ్ళకి. అంటే ఆ పెయిను బయట చూపిచ్చట్లేదు కానీ ఇంటర్నల్‌గా అయితే వాళ్ళకి పెయిన్ ఉంది. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ గూడా ఏందంటే ఒక షాక్ లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల జరిగిన విధంగా ఉంది. అంటే వాళ్ళకి పెయిన్ ఎలా ఉంది అంటే ఆహ్, అంటే మీ మధ్య ఏదో జరిగిందండి. ఫైటింగ్ కావచ్చు, లేకుంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, ఏదో జరిగింది కదా! ఇది వాళ్ళకి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్ లాగా జరిగి ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అయింది అన్నట్లు వాళ్ళకనిపిస్తుంది. అది ఏంటి అంటే మీకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి నేను ఏది మాట్లాడినా ఇలానే అర్థం చేసుకుంటారు. ఇలా మీకనిపిస్తుంది. అతనికది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా అనిపిస్తుందనమాట. మేబీ పాస్ట్‌లో మీ మధ్యన జరిగిన మిస్‌అండర్‌స్టాండింగ్ సడెన్ బ్రేకప్ లేదా పెయిన్‌ఫుల్ సెపరేషన్ ఇప్పటికి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుందని చెప్పొచ్చండి. అంటే ఈ పెయిన్‌ని అంటే పాస్ట్‌లో ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇవంతా గూడా ఈ పెయిన్‌ని ఏంటంటే వాళ్ళు ఓవర్‌కమ్ చెయ్యాలి అనే డెసిషన్ తీసుకున్నారండి. సో ఫైనల్‌గా ఈరోజు రాత్రికి ఆ వ్యక్తి మీ బంధం అంటే మీ రిలేషన్‌షిప్ గురించి వాళ్ళు చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. అలానే వాళ్ళు అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే బ్యాలెన్స్ అండ్ పేషెన్స్‌తో డెసిషన్ తీసుకోవాలని వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారండి. అలానే ఈ రిలేషన్‌షిప్‌లో మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం వాళ్ళు రెడీ అవుతున్నారు. అంటే ఫ్రెష్‌గా న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చెయ్యాలి అని వాళ్ళైతే రెడీ అవుతున్నారండి. మిమ్మల్ని క్లోజ్‌లీ వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి లాంగ్ టర్మ్ స్టేబుల్ ఫ్యూచర్‌ని కూడా కన్సిడర్ చేస్తున్నారండి. సో, కానీ పాస్ట్‌లో జరిగిన ఒక టవర్ మూవ్‌మెంట్ ఉంటుంది గదా! అంటే పెయిన్‌ఫుల్ షాక్ ఆర్ బ్రేకప్ అనేది జరిగింది కదా! మీ మధ్యన. దాన్ని వాళ్ళు ఇంకా కూడా ఇప్పటికీ ఆలోచిస్తున్నారండి. సో ఇంత ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవడానికైతే హ్మ్. కొంచెం టైం అయితే పడుతుంది కదండీ! సో, వాళ్ళు ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అయితే ఇప్పటికి కూడా వదలట్లేదు. మేబీ మీరేం అనకపోవచ్చండి. కానీ మీరు మాట్లాడే చిన్న మాట కావచ్చు, లేదా వాళ్ళని అంటే మీరు ప్రేమగా మాట్లాడినా అది వాళ్ళకి నెగెటివ్‌గా అర్థమయ్యుండొచ్చు. సో, అది ఏదైనా కావచ్చు. వాళ్ళకది కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపించిందని చెప్పొచ్చనమాట. సో, అందువల్ల వాళ్ళకి క్లారిటీ లేక కొంచెం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. బట్ నెక్స్ట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇక్కడ మీరు ఎలా ఉండాలి అంటే మీరు కామ్‌గా, పేషెన్స్‌తో సపోర్టివ్‌గా ఉండాలండి. అంటే వాళ్ళ మైండ్‌లో ఆల్రెడీ క్లారిటీ కోసము వాళ్ళు ఒక జర్నీననేది స్టార్ట్ చేశారు కదా! అంటే ఒక క్లారిటీ కావాలని ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు గదా! వాళ్ళు మీ దగ్గరకు వస్తారని కార్డ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాయండి. సో, ఇక్కడైతే మీరు ఏం చేయాలి అంటే పేషెన్స్‌తో కామ్‌గా ఉండండి. అండ్ సపోర్టివ్‌గా కూడా ఉండండి అతనికి. అంటే సారీ ఆ వ్యక్తికి.
సో, ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి వస్తారు. మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే మీకిస్తారండి. ఈరోజు రాత్రికి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, యాక్షన్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. సో, ఇది పాజిటివ్ రీడింగ్ అండి. క్లెయిమ్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ ఒక మంచి పర్సనల్ రీడింగ్‌తో కలుస్తా. జై సాయిరామ్.